అట్లా అమ్మవారికి నిమ్మకాయలు, కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, గావు పిల్లలు, కళ్ళు శాఖలు, బెల్లము శాఖలు నైవేద్యం ఎవరికి దోచినట్టుగా వాళ్ళు బహుజన పద్ధతులలో వారి సాంప్రదాయంలో పెట్టుకుంటూ అమ్మవారిని మొక్కుతూ ఉంటారు. యశ్పాల్ అన్న, ఒక అద్భుతమైన మన పోచమ్మ కథ విన్నాం. బోనాల చరిత్ర కొద్దిగా చెప్తే మనం దాన్ని డిస్కషన్లోకి వెళ్దాం. ముందుగా మైక్ టీవీ ప్రేక్షకులకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, బోనము అనేటటువంటిది ఇవాళ కొత్తగా వచ్చినటువంటి పండుగ అయితే కాదు ఇది. లేదా ఈ నవాబుల కాలంలో ఏదో కాకతీయుల కాలంలో ఇది చేస్తూ వస్తున్నటువంటిది అని ప్రచారంలో ఉంది. వాస్తవంగా ఈ బోనం అనేటటువంటి కుండలో అమ్మవారి మరి ఫలహారాలు ఇవన్నీ మాతృస్వామిక వ్యవస్థ నుంచి ఆనాడు ఉన్నటువంటి ఘన సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే మాతృస్వామిక వ్యవస్థని కాపాడినటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో, ఉప్పలమ్మ కావచ్చు, మరి మైసమ్మ కావచ్చు, ఎల్లలు ఏర్పాటు చేసుకొని సరిహద్దులు ఏర్పాటు చేసుకొని ఉన్నటువంటి తల్లికి ఎల్లమ్మని, అట్లా ప్రాంతానికి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ నేల మీద ఎంతమంది మాతృస్వామిక వ్యవస్థలో ఎంతమంది ఘన సమాజంలో తల్లులు ఉన్నారు, ఆ తల్లుల పేరు అందరి చోట అన్ని చోట్ల ఈ భూమి మీద ఎక్కడో ఒక్కడ ఏదో ఒక పండుగ అయితే జరుగుతుంది, ఎక్కడో ఒక్కడ. అందులో ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో మరి జరుగుతున్నటువంటి పండగ ఈనాటిది కాదు, ఎప్పటి నుంచో గ్రామీణంలో ఉన్నటువంటి గ్రామీణ తల్లుల్ని కొలుస్తున్నటువంటి ఈ దేవతల్ని మరి చాలా చరిత్ర ఉంది. దీనికి చాలా హిస్టారికల్గా చూసుకుంటే చాలా లోతైన చరిత్ర ఉంది. ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలో ఇవాళ ఈ సమయంలో తమ్ముడు చెప్పినట్టుగా, రవి చెప్పినట్టుగా చినుకులు పట్టప్పుడు కొత్తగా క్రిమికీటకాలు పుట్టడం, చిన్నపిల్లలకు దద్దులు రావటము, అనేక రకాల వ్యాధులు రావడానికి ఆస్కారం ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి అది మనం చూస్తున్నాం. కాబట్టి ఆ వ్యాధులు పోవడానికి ఏం చేయాలి అంటే అమ్మవారు కొలుపులు కొలుద్దాము అని చెప్పేసి అని అంటే కూడా అందరూ ఇన్వాల్వ్మెంట్ అవుతారో కారో. అమ్మవారి కొలుపుల సందర్భంగా పసుపు కానీ గంధం కానీ అట్లా యాపరిళ్ళతో చేసినటువంటి నాణ్యమైనటువంటి ప్రకృతి సిద్ధంగా చేసినటువంటి యాపరిళ్ళని మనం వాడుకోవటము, పసుపును వాడుకోవటము, అట్లా అనేక రకాలుగా ఈ ప్రకృతిలో భాగమైనటువంటి వీళ్ళు, ప్రకృతిలో భాగంగా జీవిస్తున్నటువంటి పల్లె ప్రజలు ప్రకృతి తల్లుల్ని కొలవటం అనేది ఈ బోనాల విశిష్టత. మనోహర్ గారు, మీరు చెప్పండి. మీ ఒక ఎల్లమ్మ కథతో మనం ఒక రౌండ్ అయిపోయిన తర్వాత, ముగ్గురు రౌండ్ అయిపోయిన తర్వాత ఒరిజినల్ డిస్కషన్లోకి వెళ్దాం. ఒక ఎల్లమ్మ కథ, బోనాల గురించి ఒక ఎల్లమ్మ కథతో స్టార్ట్ చేద్దాం. మైక్ టీవీ ప్రేక్షకులందరికీ నా యొక్క బోనాల పండుగ శుభాకాంక్షలు, అందరికీ శనార్థులు. పోచమ్మ ఏ విధంగా ఉంటుందో అక్కచెల్లెళ్ళతో పాటుగా మౌరాల ఎల్లమ్మ కూడా అదే విధంగా ఉంటుంది.